హే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మ్యాడీ బ్లాగ్స్. చాలా డేస్ తర్వాత ఇప్పుడు మనం బండిని కూడా చాలా రోజుల తర్వాత తీస్తున్నా. అంటే తీయడం అంటే వీక్లీ వన్స్ అప్పుడప్పుడు వార్మ్ చేస్తున్నా తప్ప లాంగ్ ఎక్కడ పోవట్లేదు. ఆల్మోస్ట్ 1 year తర్వాత మనమైతే ఈరోజు అనుకుంటా వీడియో చేస్తున్నాము. అరౌండ్ నవంబర్లో యాక్సిడెంట్ అయింది. మళ్ళీ అదే నవంబర్కి మనం వీడియో అయితే చేస్తున్నాం. ఆల్మోస్ట్ 1 year అవుతుంది కరెక్ట్గా. దీన్ని సిరామిక్ కూడా వేపియాలి, సిరామిక్ కోటింగ్ కూడా వేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years అవుతుంది తీసుకొని. ఇప్పుడు ఎక్కడికి అంటే ఎల్ఎన్టీ మెట్రో రోడ్కి పోయి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకైతే. ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, ఆల్మోస్ట్ 1 year అయింది. అండ్ నెక్స్ట్ ఏంది, ఈ 1 yearలో నా ఎక్స్పీరియన్స్ ఏందన్నది మీతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఎల్ఎన్టీ పోదాం. నేను ఇంట్లోనే కూర్చున్నా, నా జాబ్ పోయింది. యాక్సిడెంట్ అయిన 1 monthలోనే జాబ్ పోయింది. అంటే రీజన్స్ ఏం చెప్పలేదు, తీసేశారు. అండ్ 1 year ఏం చేసిన అంటే ఇంట్లోనే ఖాళీగా కూర్చున్నా. ఇంతకుముందు టెక్నీషియన్గా చేసిన కాబట్టి అప్పుడప్పుడు కాల్స్ వస్తే పోతుండే, లేదంటే ఇంట్లోనే ఉంటున్నా. ఈ 1 year ఎట్లా అయ్యింది అంటే, నా వైఫ్ వెళ్తుండే కాబట్టి 1 year అట్లా నాకు సాగింది. ఇక ఎట్లయినా జాబ్ ఏదో ఒకటి చేయాలి. ఆఖరికి 1 month ర్యాపిడో కూడా కొట్టిన. ర్యాపిడోలో నార్మల్గా చేస్తే ఒక డైలీ 1000 దాకా వెళ్తున్నాయి పెట్రోల్ పైసలు అన్నీ పోగా. బట్ అది వర్త్ అనిపించలేదు. కంపల్సరీ జాబే చేయాలి. ఎందుకంటే అవి పార్ట్ టైం కాలేజ్ చేసేటోళ్ళకైతే సెట్ అవుతుంది. అండ్ ఇంకో విషయం చెప్పాలి, మనం ఏదైనా చేస్తున్నాము, ఏదైనా కొంటున్నాము అంటే ఎవ్వరికి చెప్పొద్దు. అది ఇంట్లోకైనా అంటే రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి చెప్పకుండానే చేయండి. ఎందుకంటే సగం కళ్ళు పడతాయి. నాకు యాక్సిడెంట్ అయిన 1.5 monthకే చూసిన. చాలామంది నన్ను అడిగింది ఏంటంటే, నీకు అవసరమా 2 lakhs బైకు అది ఇది అని అన్నారు. అండ్ ఇంకా దీనికి మోడ్స్ కూడా చేయించేది ఉంది. మోడ్స్ అంటే చిన్నవి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఉన్నాయి మాట్లాడేటివి. నిన్న ఒక ఇష్యూ జరిగింది. అంటే పాలిటిక్స్లో ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి అనేటైన మన హిందూ దేవుళ్ళ మీద కామెంట్ చేసిండు. అది కూడా చాలా వైరల్గా మారింది. ఆయన కూడా హిందూ అని మర్చిపోతుండు. అది కూడా అందరు గమనించాలి. నేను చెప్పాల్సింది ఏంటంటే, టీఎస్ పీపుల్స్కి అంటే తెలంగాణ ప్రజలకు ఏం చెప్తున్నా అంటే, ఇప్పటికైనా మారండి. మీరే దగ్గరుండి ఓట్లేసి గెలిపించారు, అదైతే మార్చుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఏపీలో చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి, రోడ్స్ అవుతున్నాయి, కంపెనీస్ కూడా వస్తాయి త్వరలో. టీఎస్ మాత్రం ఎప్పటికీ ఏమీ కాదు అంటే ఇప్పటి నుంచి ఇదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఎప్పటికీ కాదు. అదైతే నేను క్లియర్గా చెప్పగలుగుతా. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్, వాలీబాల్ ఆడుకోవడానికే టైం సరిపోతుంది. ఇంకా ప్రజలకి ఏం చేస్తాడు? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటే బెటర్. ఎందుకంటే మన సనాతన ధర్మం అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఒక మంచి ప్లేస్లో ఆపి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సెకండరీ, అది మనకి అవసరం లేనిది కాదు, అవసరమే. అందరు హిందువులు అందరూ మేలుకోవాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
అయితే మన బండి వచ్చేప్పటికి 2 years కంప్లీట్ అయింది. నెక్స్ట్ పెబ్ వచ్చేప్పటికి 2 years కంప్లీట్ అయినట్టు. ఈ 2 yearsలో నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎప్పుడైనా తీసాం కాబట్టి నాకు అంత ఏమనిపించలేదు. మెయిన్ యమహా షోరూమ్లల్లో సర్వీసింగ్ మాత్రం ఇవ్వకండి, వాళ్ళకి బేసిక్ కూడా రాదు. ఎందుకంటే నేను దీంట్లో ఫేస్ చేసింది లాంగ్ డ్రైవ్కి రేడియేటర్లో కూలెంట్ అయిపోతే నేను చూసుకోలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియదు, అంత ఐడియా లేదు ఫస్ట్ టైం కాబట్టి. అండ్ నేను హైవేలో వెళ్తుంటూ ఏపీలో చేంజ్ చేసిన కూలెంట్ అన్నది. జస్ట్ రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేసి కూలెంట్ వేసిండు అంతే, టాప్అప్ చేయలేదు. అయినా ప్రాబ్లం సాల్వ్ కాలేదు. మళ్ళీ నేను ఏపీ టు టీఎస్ రిటర్న్ వచ్చినప్పుడు నేను పటాన్చెరు వెళ్ళి సర్వీసింగ్ ఇచ్చిన. అంత దూరం ఎందుకు ఇచ్చిన అంటే వాళ్ళు వితిన్ 2 hours నాకు రిటర్న్ ఇచ్చేసారు. బైక్ వచ్చేసి వర్త్ అనిపించింది. వాళ్ళు పేకి ఛార్జ్ చేసింది కూడా ఎంత 600-700 ఛార్జ్ చేశారు జనరల్ సర్వీసింగ్కి, అంటే ఖాళీ కూలెంట్కి. అండ్ కూలెంట్ అప్పుడప్పుడు మనం చూసుకోవాలి ఉందో లేదో రేడియేటర్లో. జస్ట్ 1, 2 అండ్ ఇక్కడ ఒకటి 3, ఇక్కడ ఒకటి 4 స్క్రూస్ ఉంటాయి. ఒక మెయిన్ స్క్రూ ఉంటుంది మెటల్ది, మిగతా 3 ప్లాస్టిక్ స్క్రూస్ ఉంటాయి. అది జస్ట్ హ్యాండ్తో రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ రేడియేటర్ క్యాప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేసి కూలెంట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. బ్రేక్ ప్యాడ్స్ అయితే నాకు 2 years వచ్చినాయి, ఎందుకంటే రేర్ కదా నేను తీయడం. ఈ సర్వీసింగ్లో బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేపిస్తున్నా. అండ్ వెనకాల టైల్ కూడా మనం తీసేసినాం, వెనకాల టైల్ కూడా లేదు, ఆఫ్టర్ మార్కెట్ టైల్ ఉంది. ఇది నాకు 700 పడ్డది, వర్త్ అనిపించింది. ఇది బాగుంది, అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. అండ్ ఈ ఇండికేటర్స్ వచ్చి 300 పడ్డాయి. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ క్యాప్ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నా. ఇది ఈ ట్యాంక్ ప్యాడ్స్ నేను 2 years అవుతుంది కదా, ఇవి రిమూవ్ వేయించి రబ్బర్ వేపిస్తున్నా. ఇదంటే మీకు తెలుసు, ఆల్రెడీ పాత వీడియోలో చూసారు. అండ్ ఇవి కొంచెం వైబ్రేషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఇక్కడ అండ్ ఇక్కడ ఇవి కూడా కొంచెం అంటే అడ్జస్ట్మెంట్ కాబట్టి అవి లూజ్ ఉంటాయి కాబట్టి కొంచెం వైబ్రేషన్స్ అనిపిస్తుంది. మెయిన్ ఇది ఒకటి, అదంత అనిపించదు కానీ ఇది చాలా అనిపిస్తుంది. ఇంకోండి ఫుట్ రెస్ట్లో నేను ఫేస్ చేసింది ఏంటంటే, అడ్జస్ట్మెంట్ చేసిన కదా నేను ప్రీవియస్ వీడియోలో, ఈ రాడ్ అన్నది నేను వెల్డింగ్ చేయించిన. నాకు ఇంకా థిక్ రాడ్గా దొరికితే చేపించుకుందామని చూస్తున్నా. అండ్ ఇది కూడా కొంచెం పెయింట్ నేను ఈసారి ఓపెన్ చేసి డైరెక్ట్ పెయింట్ కోట్కి ఇస్తా. ఇక్కడ చూసారా, ఇది కూడా పెయింట్ ఊడిపోతుంది ఇక్కడ. అండ్ వచ్చి నేను 7100 వాడుతున్నా, రెడ్ కలర్ది. ఇంజన్ అంత హీట్ అయితే లేదు అన్నట్టు అనిపించింది. ఓకే, నాకైతే వర్త్ అనిపించింది. చేంజ్ చేయించేది ఇది ఒకటి. ఇవి కూడా చేంజ్ చేపిస్తున్నా. ఈ పైప్స్ ఆఫ్టర్ మార్కెట్ వేపిస్తున్నా. హౌస్ పైప్స్ అయితే బ్రేక్ పైప్స్, ఫ్రంట్ బ్యాక్. నాకు అవి ఓవరాల్గా 4 వచ్చి 4 వచ్చేసి 2600 చేంజ్ పడ్డది ఆన్లైన్లో, ఫ్లిప్కార్ట్లో. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సైజు ఉండాలి. కొంచెం చిన్నగా ఉందనుకోండి, పెద్దగా ఉన్నా పర్లేదు, అని చిన్నగా ఉంటే హ్యాండిలింగ్కి సరిపోదు. బ్యాక్ సైడ్ది ఓకే, కొంచెం అటు ఇటు ఉన్న అడ్జస్ట్ చేయొచ్చు, కానీ ఫ్రంట్ అయితే కంపల్సరీ కొంచెం పెద్దగా ఉండాలి. సిరామిక్ కోటింగ్ చేపియాలి, సిరామిక్ ఒకటి వేపియాలి. ఎందుకంటే చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ వేసి ఉండే, జస్ట్ నార్మల్గా వేసి ఉండే. ఈ మేజర్ ఇవన్నీ చేపియాలి. మీద పెట్టింది 250 అయితే, బండి ప్రైస్ వచ్చి 250 అయితే, నేను పెట్టింది ఓవరాల్గా ఒక 20-30 దాకా పెట్టుంటా ఎక్స్ట్రా. చిన్నవి అన్నీ, ఇవి కానీ ఇది కానీ ఇవి కానీ లోగోస్ కానీ, అండ్ వెనకాల టైల్ కానీ, అండ్ ఏమంటారు ఎక్స్టెండెడ్ ఫుట్ రెస్ట్ కానీ. నెంబర్ ప్లేట్ విషయానికి వస్తే వేస్ట్ నెంబర్ ప్లేట్స్ ఇవి, గవర్నమెంట్ నుంచి వచ్చేటివి. ఎందుకంటే ఉట్టిని బెండ్ అయిపోతాయి, ఉట్టిని ఇట్లా ఒక 2 times దీన్ని ఇట్లా అంటే ఇరిగిపోతుంది, కలర్ కూడా పోతుంది. కానీ
గవర్నమెంట్ ఇవే పెట్టుకోవాలని అన్నారు, దానివల్ల ఇది పెట్టుకోవాల్సి వస్తుంది. బెస్ట్ అంటే ప్లాస్టిక్ది మంచిగా నీట్గా లోపల నుంచి స్టిక్కరింగ్ చేయించుకుంటే నీట్గా ఉంటుంది. ఇది బేకార్ అంటే బేకార్ ప్రొడక్షన్ ఉంది గవర్నమెంట్ నుంచి, వేస్ట్ ఉంది ఇది ఒకటి షేర్ చేయండి కంపల్సరీ. ఎంతమంది దీన్ని ఫేస్ చేసిరో కామెంట్ కూడా చేయండి ఈ నెంబర్ ప్లేట్స్ వల్ల. అండ్ నెంబర్ ప్లేట్కి ఇంకోటి, మనకి ప్లాస్టిక్ది క్యాప్ ఇస్తారు కదా, దానివల్ల అయితే విపరీతమైన వైబ్రేషన్ వస్తుంది. ఎట్లా అంటే నువ్వు రన్నింగ్లో వెళ్ళేటప్పుడు నీకు క్లియర్గా వినిపిస్తుంది సౌండ్ అన్నది, అది కూడా చాలా వేస్ట్. అది కూడా నేను తీసేసిన. బ్యాక్ సైడ్ కూడా ఉండదు, ఫ్రంట్ సైడ్ కూడా ఉండదు. ఫ్రంట్ సైడ్ మొన్ననే తీసిన, బ్యాక్ సైడ్ అన్నది ఫస్టే తీసేసిన. అది ఫస్ట్ నుంచి సౌండ్ వచ్చింది, ఇది కూడా వచ్చింది. కానీ అదా అర్థం కాక రెండు రిమూవ్ చేసేసిన. అండ్ నా లైఫ్ ఎలా నడిచిందంటే జస్ట్ మా వైఫ్ వల్ల, అంటే మా పిల్ల వల్ల. తను జాబ్ చేస్తుంది కాబట్టి నాకు నడిచింది, లేదంటే రూమ్ రెంట్స్ అని, చిట్టీస్ అని, బైక్ ఈఎంఐ అని, ఇదే అరౌండ్ 7,400 ఇది పర్ మంత్ ఈఎంఐ. ఈ వీడియో అయితే మ్యాడీ బ్లాగ్స్లో వస్తుంది, చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కంపల్సరీ నలుగురికి చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైనా కొత్త బైక్ తీసుకుంటే ఒక 3-4 సర్వీసింగ్స్ మాత్రం షోరూమ్లో ఇవ్వండి, మిగతాదంతా బయటనే ఇవ్వండి. వాళ్ళు ఏం చేయరు, వాళ్ళకి రాదు. పర్టికులర్గా నేను చెప్పేది అదే, ఎందుకంటే నేను ఫేస్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లలో ఉన్నాయి, మీరు చూడండి. అంత అర్థం కాకపోతే క్లియర్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఉప్పల్, మెట్టుగూడ షోరూమ్స్ అండ్ ఎల్బినార్ షోరూమ్, ఈ 3 షోరూమ్లు ఎంత దరిద్రం అంటే వాళ్ళు టార్గెట్లు కంప్లీట్ చేసుకోవడానికే ఉంటాయి. మీకు అంత కాకపోతే షోరూంలో పనిచేసిన వాళ్ళతోనే నేను చెప్పిస్తా ఈ సర్వీసింగ్ ఇచ్చేటప్పుడు. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియో ఇంతటితోనే సమాప్తం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.